హాయ్ అండి, వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఎలా ఉన్నారంతా? ఈ మధ్య నేను బెంగళూరులో బయటికి వెళ్తుంటే అక్కడ క్రిస్పీ పాపడ్ మీద చాట్ వేసి ఇస్తున్నారండి. అది చాలా బాగా నచ్చింది. ఒకసారి ఎలా ఉందని ట్రై చేస్తే నాకు చాలా బాగా నచ్చింది. సరే అది ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి నేను ఇవాళ ఇంట్లో ట్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నానే అవి కాబూలి శనగలండి. వాటిని నేను ఒక 5 hours నానబెట్టి ఇప్పుడు వాటిని కుక్కర్లో పెట్టేసుకున్నాను. నేను ఒక 5 విజిల్స్ దాకా రావాలండి. కుక్కర్లో 5 విజిల్స్ దాకా వచ్చిన దాకా పెట్టుకుంటేనే మనకి ఈ చాట్కి చాలా బాగుంటుంది. కొంచెం గట్టిగా ఉన్న బాగోదు, మెత్తగా ఉండాలి. నేను 1 కప్ తీసుకున్నాను అనమాట. 1 కప్కి దాదాపు ఒక 3 కప్స్ పోసుకున్నాను నేను వాటరు. 3 కప్స్ పోసుకొని నేను దాన్ని బాయిల్ చేసుకున్నాను. 5 విజిల్స్ వచ్చిన దాకా పెట్టేసుకున్నాను అనమాట. నేను చేసే ఈ చాటు ఇప్పుడు క్రిస్పీ పూరీలోకే కాకుండా మనకి పానీపూరీలోకి అలాగే చాట్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇదే చాట్ని నేను పానీపూరిలోకి చేసి ఇదే మన ఛానల్లో పెట్టానమాట డీటెయిల్గా. అండ్ ఇదేమో ఇప్పుడు నేను క్రిస్పీ పూరీలోకి చేస్తున్నాను అనమాట. మీకు కూడా ఈ చాట్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 5 విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట కుక్కర్లో. ఫైవ్ విజిల్స్ అయితే అయిపోయిందండి. నేను అలాగే దీంట్లోకి టమాటో, ఆనియన్ అలాగే కొత్తిమీర ఈ 3 ఐటమ్సే తీసుకున్నాను నేను. మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా, దానికి కావాల్సిన ఐటమ్స్ ఇవి అనమాట. మనకి టేస్ట్ అంతా కూడా ఈ మసాలాలోనే ఉంటుందండి. మనం మసాలా ప్రిపేర్ చేసిన దాన్ని బట్టే ఈ పాపడ్కి మనకి టేస్ట్ అనేది వస్తుంది. అండ్ ఇది పూర్తిగా కూల్ అయిపోయిన తర్వాత కుక్కర్ని మూత తీసేసుకున్నాను. చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయిందో మొత్తం అంతా. ఈ కాబూలి శనగలు తీసుకున్నానండి నేను. బఠానీ కాదు తీసుకుంది, కాబూలి శనగలు తీసుకున్నాను. మెత్తగా అయిపోయింది కదా స్మూత్గా. మనం ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకుందాము మనం. దీంట్లో కొన్ని ఏం చేస్తున్నానంటే నేను పక్కకు తీసి పెట్టేసుకున్నాను. దీంట్లో కొన్ని శనగలు అలాగే దీంట్లో వచ్చిన వాటర్ కూడా రెండింటిని పక్కకు తీసి పెట్టేసుకున్నాను. కుక్కర్లోదేమో నేను మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. కొంచెం కూడా పలుకుగా ఉండకుండా మంచిగా మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అలాగే నేను ఇంట్లో చేసిన గీ ఉంటుంది కదా, ఆ గీ వేసానండి. ఈ చాట్లోకి మనకి గీ ఉంటేనే బాగుంటుంది. తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే టమాటో కూడా వేసుకొని మనం మంచిగా మగ్గనిచ్చుకోవాలి దీన్ని. దీంట్లో ఇది మొత్తం మంచిగా స్మాష్ అయిపోతేనే బాగుంటుందండి మనకి మసాలాలకి, లేకపోతే అసలు బాగోదు. టమాటా ఫ్లేవర్ అనేది వస్తుంది. దాంట్లో కొంచెం అలాగే 1/2 స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. దాన్ని కూడా పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసి మగ్గనిచ్చుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయి మొత్తం అంతా మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు ఇందాక మనము స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి, అది దీంట్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని దాన్ని పచ్చివాసన పోయిందా కలుపుకోవాలి. నేను శనగల్ని ఉడకబెట్టినప్పుడు దాంట్లో అసలు సాల్ట్ వేయలేదు. ఇప్పుడు వేస్తున్నాను నేను. మొత్తం అంతా సాల్ట్ ఇక్కడే అడ్జస్ట్ చేస్తున్నాను నేను. సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. అయితే మనం కొంచెం విడిగా తీసి పెట్టుకున్నాం కదా శనగల్ని, అలాగే కొద్దిగా వాటర్ని. ఈ వాటర్ శనగలు ఉడకబెట్టిన వాటర్నండి. అది కూడా దీంట్లో వేసేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో కారము, పసుపు అలాగే కొంచెం గరం మసాలా పొడి, కొంచెం చికెన్ మసాలా పొడి, చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలండి దీన్ని. ఇవన్నీ మనకి సరిపడా వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టే. ఇవన్నీ అడ్జస్ట్ చేస్తేనే మనకి బాగుంటుంది ఫ్లేవర్ అంతా, లేకపోతే బాగోదు. చాట్ మసాలా కొద్దిగా లైట్గా వేసుకోండి, ఎక్కువ వేస్తే దాని ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది. తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక 10 minutes బాయిల్ చేసుకుంటే అయిపోతుంది, మనకి చాట్ ప్రిపేర్ అయిపోతుంది. ఈ చాట్ మనం డైరెక్ట్ ఇలా కూడా తినేయచ్చు, లేదా పానీపూరిలో కూడా పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ ఏమో నేను క్రిస్పీ పాపడ్ ప్రిపేర్ చేసేసాను. క్రిస్పీ పాపడ్ మీద కొద్దిగా ఈ మనం ప్రిపేర్ చేసిన చాట్ని అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మనం సర్వ్ చేసుకోవాలి. దీని మీద కొద్దిగా కర్డ్ అలాగే నేను స్వీట్ చట్నీ కూడా వేసాను. అది ఇంట్లో ప్రిపేర్ చేసిన స్వీట్ చట్నీయే. అండ్ అలాగే కొద్దిగా సేవ్ అంటారు కదండి, ఆ సేవ్ కూడా వేసుకున్నాను అనమాట. ఈ క్రిస్పీ పాపడ్ని నేను సపరేట్ వీడియో పెడతాను, ఎందుకంటే దీంట్లో పెడితే ఎక్కువ అయిపోతుంది వీడియో లెంత్ అని చెప్పి నేను వేరే విడిగా పెడతానండి. పాపడ్ చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో, చాలా క్రిస్పీగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సేమ్ స్ట్రీట్ స్టైల్లో మనం ఎలాగైతే తింటామో అలాగే వచ్చిందండి. నాకు బాగా నచ్చింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలాగుందో నాకు చెప్పండి. అండ్ అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.